బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టీ న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఎండి జోగినపల్లి సంతోష్, నమస్తే తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్లకు షాక్ తగిలింది. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను అడ్వకేట్ ఈటోరు పూర్ణచంద్రరావు నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతుంది. అది వినియోగించుకోవడానికి వీలుండదు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారు. ఈ ఫ్లై యాష్ ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతుంది. ఈ లారీలలో ఎంత ఫ్లై యాష్ వెళుతుంది, అన్లోడ్ అనేది ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుంది. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాల్సింది బదులు హుజూరాబాద్లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి పొన్నంపై ఆరోపణలు చేశారు. ఆ లారీలో ఓవర్లోడ్తో వెళుతున్నాయని, ప్రతి లారీకి డబ్బులు తీసుకుని పంపిస్తున్నారని, పొన్నం పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారంటూ అడ్వకేట్ పూర్ణచందర్ నోటీసుల్లో పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత కక్షతో మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు గాను అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. అది ప్రసారం చేసినందుకు గాను టీ న్యూస్ ఛానల్తో పాటు నమస్తే తెలంగాణ దినపత్రిక కూడా ఈ లీగల్ నోటీసులు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణల నేపథ్యంలో కౌశిక్ రెడ్డితో పాటు టీ న్యూస్ అలాగే నమస్తే తెలంగాణకు కూడా నోటీసులు పంపించారుగా. సో దీనికి సంబంధించి తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ప్రియా, ఎన్టీపీసీకి చెందినటువంటి వ్యర్థ పదార్థాలన్న ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార వార్తలు నిరాధార ఆరోపణలు చేసినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ఈ నిరాధారణ వార్తలు ప్రచురం చేసినటువంటి టీ న్యూస్, అదేవిధంగా నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యంపై లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఈ మేరకు లీగల్ నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఎన్టీపీసీ సంబంధించిన ఫ్లై యాష్ విషయంలో నిరాధారణ వార్తలు వేసినందుకు గాను ఈ యొక్క లీగల్ నోటీస్ ఇచ్చినట్టుగా అయితే ప్రధానంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఫ్లై యాష్ విషయంలో ఎన్టీపీసీ సంబంధించిన ఉత్పత్తి అవుతుంది. అది వినియోగించడానికి వీలుండదు. కేవలం దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ అంతా కూడా ఎన్టీపీసీ చూసుకుంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన టెండర్ దక్కించుకున్న వాళ్ళు చూసుకుంటారు. ఇదంతా వ్యర్థ పదార్థాలకు సంబంధించినటువంటి అంశమే. ఈ మేరకు అది మంత్రికి సంబంధం కానీ లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధం లేని అంశము అయినప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి కావాలనే మంత్రి పొన్నం ప్రభాకర్ పైన నిరాధారణ వార్తలు చేశారు. అంతేకాకుండా అది ఓవర్లోడ్ పోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఓవర్లోడ్ పోయేది అది లారీల బాధ్యత, టెండర్లు దక్కించుకున్న వారి బాధ్యత కాక మంత్రికి కానీ లేకపోతే పొలిటికల్ సంబంధించిన వారికి ఎటువంటి అవకాశం కానీ ఎటువంటి ప్రమేయం కానీ వారికి లేదు. అయినప్పటికీ ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి కావాలనే ఓర్వలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధారణ వార్తలు చేస్తున్నారు. ఆ నిరాధారణ వార్తలను కూడా పూర్తి స్థాయిలో కూడా నమస్తే తెలంగాణ పత్రిక పైన, నమస్తే తెలంగాణ టీ న్యూస్ సంబంధించిన వాళ్ళపైన కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా భావించిన నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టీ న్యూస్ ఛానల్ టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్ గా ఉన్నాడు తిగుళ్ల కృష్ణమూర్తికి అయితే లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇది ఫ్లై యాష్ విషయంలో నిరాధారణ వార్తలు చేసినందుకు గాను వీరికి లీగల్ నోటీస్ జారీ చేసింది. డెఫినెట్ గా వీరిపైన పరువు నష్టం దావా వేసేందుకు కూడా అయితే ఈ అడ్వకేట్ రామచంద్రరావు అయితే లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. వారి నుంచే లీగల్